నోట్స్ రాస్తా. అంటే మరి వాళ్ళు దేవుని సంబంధులుగా ఉంటారో తెలియదు, సాతాను స్వభావాన్ని ధరించుకున్న సేవకులుగా ఉంటారో తెలియదు, కానీ చాలా మంది గర్వాన్ని ప్రదర్శిస్తా ఉంటారు. వై ఐ డోంట్ నో. రాయబడతా ఉంది పూర్తిగా అపవాది లక్షణం గర్వం అని. అయితే వాడు నీ కొడుకు కూడా అట్లా చూడాలి. సో మనం ఆ స్వభావాన్ని ధరించుకోకూడదు. నేను చాలా మందిని చూడడం జరిగింది, వారిలో సాతాను సంబంధమైనటువంటి గర్వాన్ని చూడడం జరిగింది, దేవుని సంబంధమైనటువంటి మంచి లక్షణాలను కూడా చూడడం అనేటువంటిది జరిగింది. సో సాధ్యమైనంత వరకు మనలో గర్వం అనేటువంటిది రానివ్వకూడదు. ఎందుకంటే గర్వం ఏం చేస్తుందంటే నాశనమునకు నడుపుతుంది. ఒకడు పడిపోయే ముందు వాడికి ఏమొస్తుందంటే గర్వం వస్తుంది. సో ఆ గర్వాన్ని మనము రానివ్వకూడదు, మన ఆలోచనలో కూడా రానివ్వకూడదు. మనల్ని ఎవరైనా పొగిడారనుకోండి, మనల్ని గర్వాన్ని రానివ్వకూడదు మనల్ని పొగిడినప్పుడు. సో పొగడతా అంటండి పర్ఫ్యూమ్ లాంటిది అంట. పర్ఫ్యూమ్ లాంటిది. పర్ఫ్యూమ్ ఏం చేయాలంటే వాసన చూడాలి, కానీ పర్ఫ్యూమ్ ఏం చేయకూడదు, తాగకూడదు. సో చాలా మంది వాసన చూడరు కానీ తాగేటువంటి విధానంలో ఉంటా ఉంటారు. సో సాధ్యమైనంత వరకు ఎవరైనా మిమ్మల్ని పొగిడారనుకోండి, స్మెల్ చూసేసి అక్కడితో వదిలేసి వచ్చేసి ప్రభువుకు స్తోత్రం అని చెప్పేసి. సో దాని కనుక తాగారనుకోండి, అంటే బుర్రలోకి ఎక్కించుకున్నారనుకోండి, ఇక మనం కూడా ఏమవుతామంటే అపవాదికి దానికి సంబంధులైనటువంటి వారి క్రమంలో చారుతాం, ఆ వరుసలో ఉంటాం. సో చాలా మంది వారు పెద్ద పెద్ద పరిచర్యలు అయిన తర్వాత పడిపోయి, దానికి కారణం ఏంటిదనంటే ఈ గర్వమే. నేను చూశాను ఒక పాస్టర్ గారికి, అయ్యా ప్రైజ్ లాడని మనం షేక్ హ్యాండ్ ఇచ్చాం అనుకోండి, దూరం నుంచి ఇట్లా అంటాడు, అంతే తలకాయ ఉంటుంది అంటాడు అంతే. ఇక నాకు అనిపిస్తుంది దీనికి ప్రైజ్ లాడి చెప్పడం వల్ల వందనం వేస్ట్ అయిపోయింది అనిపిస్తుంది. అంత ఎక్కువ తక్కువ అరుగుతలేదు, అప్పుడు తిన్నాగా వేడి వేడి, అందుకే నా కానీ ఇక దేవుని ప్రేమ ఏం చెప్తా ఉందంటే మనం అలా ఉండకూడదు అని చెప్పేసి ఎక్కువ అరుగుతలేదు, మనం ఏం చేస్తామంటే ప్రైజ్ లేడని చెప్తాం. మళ్ళా అది మన లక్షణం కాదు. 2 ఏళ్ళు దాన్ని దయచేసి దూరంగా పారేయండి. అంటే ఆ పౌడర్ ఏ డిగ్రీస్ అయినా ఏదైనా, అంటే దీని గురించి వాక్యం మీ అందరికి తెలుసు, మీరు చెప్పే ఉంటారు. సో ప్రతిదీ పౌలు ఏం చేశాడంటే పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. దానికి ఉన్నదంతా కూడా పరలోకాన్ని గురించి, యేసుక్రీస్తుని గురించి అర్థం చేసుకున్నప్పుడు ఈ లోకంలో ఉన్న తనకున్న ఆస్తిని గాని, జ్ఞానాన్ని గాని, తనకున్న పౌరసత్వాన్ని గాని, సమస్తాన్ని కూడా ఏం చేశారంటే పెంటగా ఎంచుకున్నాడు. సో మనం ఎప్పుడైతే అలాగ మనం ఎంచుకుంటామో మనకు కలిగిన దాన్ని, వెంటనే దేవుణ్ణి హైలైట్ చేయగలుగుతాం, దేవునికి మహిమ చెల్లించగలుగుతాం. మన నేను అనేటువంటిది ఎప్పుడైతే వస్తుంది, నాకు దేవుడు, నేనే జ్ఞానవంతుని, నేనే తెలివిగలవాని, నేనే అనేటువంటి పదం ఎప్పుడైతే వస్తుందో, సో అప్పుడు మనము పడిపోవడానికి కారణం అవుతుంది. ఈ మధ్యకాలంలో ఒక కొటేషన్ చూసాను, ఇల్నెస్ అని ఉంటుంది కదండి. ఇల్నెస్ అంటే రోగము, ILLNESS, ఇల్నెస్. సో ఇల్నెస్ లో ఐ తీసేసి వి పెడితే ఆడు కూడా చూస్తే ఉండేది దాస్ కొడుకు, ఇంత షాప్ తీసుకొచ్చినాం. ఇల్నెస్ ఉంది కదా అండి, ఐ డల్లుగా ఉండేది. చెప్పండి ఏమవుతుంది? ఇల్నెస్ కాస్త అంతే వి పెట్టండి, WE అని పెట్టండి. ఎప్పుడైతే మనము ఐ అనేటువంటి పదం మనలో నుంచి చేసేసి వి అని మనం అని అంటామో, ఇల్నెస్ మన రోగం పోయి వెల్నెస్ వస్తుంది అనమాట.
సో గర్వాన్ని తీసివేయాలి. తర్వాత క్రోధము. వాడికి ఏముందంటే సాతాను యొక్క లక్షణం ఏంటిదంటే క్రోధం అండి. ప్రకటన 12:12 చదవండి. ప్రకటన 12:12. నువ్వు యాడ్ అయినవా? అది పెట్టినావా? ఫోటో పెట్టకుండా. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రము మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చి చెప్పాను. తర్వాత వాని చిత్తం ఉందండి. వాడికి ఒక ఆశ ఉంది. దేవుని వలె కావాలని కోరుకున్నాడు. వాని లక్షణాలలో వాని చిత్తం ఏంటిదనంటే సాతాను చిత్తము దేవుని వలె కావాలనని కోరిక. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం నుంచి 14వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 13 నుంచి 14వ వచనం. 13 నుంచి 14. దేవుని వలె కావాలని కోరిక. రెండోది యేసును పాపము చేయుటకు రేపాలని ప్రయత్నం చేశాడండి. వాడి చిత్తం ఏంటిది? సాతాను యొక్క చిత్తం ఏంటిదంటే యేసును పాపము చేయుటకు రేపాలని ప్రయత్నం చేశాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. మత్తయి సువార్త 4:3 చదవండి. కొట్టిన 2 years old boy ఆర్గనైజింగ్ సెట్టింగ్ టాయ్స్ అని కొడితే ఆ శోధకుడు ఆయన ఎందుకు వచ్చి దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను ఆజ్ఞాపించమనెను. సో సాతాను యేసుక్రీస్తుడు ఏం చేయాలనుకున్నాడు? పాపము చేయాలని ప్రయత్నం చేశాడు. అంటే పురిగొల్పాడు అనమాట. సో నిజంగా నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. సో యేసుక్రీస్తు ఏం చేశాడంటే వాక్యంతో వాణిని ఖండించాడు. 3 సార్లు ప్రయత్నం చేసిన 3 సార్లు కూడా వాక్యంతో ప్రకటించాడు. సో మనము సాతాను యొక్క అందరికంటే బలవంతుడు. దేవుడి సర్టిఫికెట్ దేవుడే అన్నాడు. సో అది సరిపోతుంది. దేవుడు మనకు ఒకసారి సర్టిఫికెట్ ఇచ్చారనుకోండి, అది చాలు. మనము ప్రజల ఎదుట దాన్ని నిరూపించుకోవాలి, వారితో సర్టిఫికెట్ పొందుకోవాల్సిన అవసరము లేదు. సో యేసుక్రీస్తు ప్రభువు వారు సాతాను దగ్గర తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు గనక ఆయన రాళ్ళను రొట్టెలుగా చేయలేదు. జనం తర్వాత ఎవరికి శక్తి ఉండదు కాబట్టి మరి. సో మనం కూడా దేవుని గురించి తెలియని వారి ఎదుట, ఉపహాసకుల ఎదుట, అన్యుల ఎదుట బల ప్రదర్శన చేయకూడదు. అయ్యా నేను నిజంగా నీ సేవకునైతే ఇప్పుడే కార్యం చెయ్యయ్యా అని చెప్పకూడదు. అన్య జనుల ఎదుట, ఉపహాసకుల ఎదుట వాళ్ళు మనం పరీక్షించినప్పుడు మనమై ఇలాంటి పనులు చేయకూడదు. వాడు మనల్ని రేపాలని చూస్తా ఉంటాడు. లోపల మొత్తం అది అప్పుడు. సో విశ్వాసులకు వ్యతిరేకంగా కూడా వాడు పని చేస్తా ఉంటాడు. ఒక్కొక్కసారి వాడి యొక్క చిత్తం ఏంటిదంటే దేవుడిగా కావాలని కోరిక. రెండవది యేసును పాపం చేయాలని ప్రయత్నం చేశాడు. విశ్వాసులకు వ్యతిరేకంగా ఏం చేస్తాడండి సాతాను? బయటికి పడి వాని విశ్వాసంలో నుంచి పడవేసి వాని ఎంట తిప్పుకోవాలని చూస్తా ఉంటాడు. నుంచి పచ్చి చేసుకుని పొరలకు ఫస్ట్ డౌట్ అదే వచ్చింది. అందుకనే కలర్ బట్ట లేకురు మంటది అని. ఎందుకంటే సో ఈ ప్రాథమిక లక్షణాలలో రెండవ లక్షణం ఏంటిదంటే మొదటిది వ్యక్తిత్వ లక్షణాలు చూసాం. రెండవది వ్యక్తులు చేసే క్రియలు సాతాను చేస్తాడు. అంటే మనుషులు ఎలాగైతే చేస్తాడో సాతానుగాడు కూడా అదే పనులు చేస్తా ఉంటాడంట. ఎలాంటి పనులు అంటే మొదటిది మాట్లాడుట. మనం ఎట్లయితే మాట్లాడతామో సాతానుగాడు కూడా మాట్లాడతాడు.
యోబు గ్రంథం 1:9 చూస్తే దేవుడితో మాట్లాడుతా ఉన్నాడు. మనుషులు మాట్లాడిన లేచి శివముక్కుతున్నాడు రా మాట్లాడుట. ఆమెకైతే దయం బైబుల్ మీద పెట్టి రెండోది క్రీస్తును శోధించుట. ఫుల్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని శోధిస్తా ఉన్నాడు అనమాట. నిజముగా నీవు దేవుని కుమారుడు అయితే రూమ్ లో ఉన్నా, నేను లేచి వెళ్ళిపోవాలి. నాకు ఒకటే పొద్దున నేను 4:30 లేవాలి, గ్రౌండ్ పోవాలి, 1 గంట తిరగాలి, పోవాలి. రొట్టిగా చేసుకుని తినమని ఏం చేస్తా ఉన్నాడు? యేసును శోధిస్తా నిద్రలో లేస్తాడు. నిద్రలో లేచి సోఫా కింద కడుగు ఇట్లా కూర్చుంటాడు. సోఫా కింద 4:3 ఇది ఇక్కడ చూసాడు. మనం అంటే మనం కాదు, కొంతమంది నువ్వేమంటావు? ఇక నేను లైవ్ గా చూస్తున్నాను రోజు. ఏం చేస్తాడు? డోర్లు పెట్టారు, డోర్ పెట్టే ఉంటది, ఇట్లా కూర్చుంటాడు, లైవ్ గా చూస్తాడు. నాకు అర్థమైంది. లేసా ఏంది రాకి అంటే 40 2 అంటాడు. భయమే లేదా అని. బాత్రూమ్ అంతా అయిపోయిన తర్వాత కొడతాడు. అమ్మ చెప్తాడు, అమ్మా కడుగు 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 అమ్మ కడుగు కడుగు అంటాడు. 4 గంటలు చేస్తుంది, కుట్టుకుంటూనే కడుగుతాడు. మీ వీడియో స్ట్రక్ అయిందండి, వాయిస్ పడట్లేదు మీది. మీది వీడియో స్ట్రక్ అయింది సార్, వాయిస్ పడట్లేదు మీది. యాక్టివిటీస్ అదే 2 రోజులు పెడుతున్నా. ఇంటర్నెట్ 3 సార్ మీ మ్యూట్ లో పడలేదు వాయిస్. ఓకే, చూడండి. క్రీస్తును శోధించు. మనం కూడా ఎలా శోధిస్తాం చెప్పండి? మనం అంటే మనం కదా, విశ్వాసులు ఏమో ప్రార్థన చేస్తా ఉంటారు, దేవుడు అయితే నాకు సాయం చేయాలంటారు. సో అంటే ఆయన దైవత్వాన్ని ఇంకా గుర్తించినటువంటి స్థితిలో ఉంటారు. యొక్క దైవమును గుర్తించకుండా నిజంగా నువ్వు ఉంటే నాకు వచ్చేయి, నిజంగా అనేటువంటి పదం ఎప్పుడైతే ఉపయోగిస్తామో కూడా వారు కూడా సాతాను యొక్క లక్షణాలు కలిగి ఉంటారు. సో మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క దైవత్వాన్ని గురించిన ప్రస్తావన మన నోటికి రావాలి. నీ సన్నిధి పదములు మనం ఉచ్చరించకూడదు. సేవకులుగా మనం ఏం చేస్తున్నాం అంటే యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, ఆయన యొక్క పరిపూర్ణతను మనం నమ్ముతున్నాం. సో మనం నమ్మినప్పుడు ఆయన చేయగలడు, ఆయన ఉండగలడు, ఎక్కడైనా ఉంటాడు, ఏ పనైనా చేయగలుగుతాడు. సో మరలా మనము ఆ పదాన్ని మనం ఉపయోగించకూడదు. మీ చిత్తమైతే జరిగించండి అనే ఒక మాట యూజ్ చేయొచ్చండి. యూజ్ చేయొచ్చు, అదే మాట యూజ్ చేయాలి. నీ చిత్తం అయితే జరిగించండి. అమ్మను అమ్మా తర్వాత వాడు ప్రణాళికలు కూడా వేస్తాడండి. మనుషులు ఎలాగైతే ప్రణాళికలు అల్లుతాడో సాతాను కూడా ప్రణాళికలు అల్లుతాడు. ఎఫెసీ 6:11. ఎట్లా ఉన్నారు ఒక్కొక్క మన ఇంట్లో. అంటే వాడే ఆ డాక్టర్ ముఖం మీద చెప్పిండు, నాకు సాటు తీసి మీ అందరి ముందే చెప్పిండాడు. జాగ్రత్త అంటే నేను ఏమనుకోను, జారిపోతుంది అది. అప్పుడు ఎదిరించుటకు శక్తిమంతులకు పైన పెట్టు అన్నాడు. తంత్రములు అంటే ప్రణాళికలు అంటే ప్లాన్స్. సో సాతాను కూడా ఏం చేస్తా ఉంటాడు అంటే ప్లాన్ చేస్తా ఉంటాడు. 3 నెలలు విశ్వాసం ఎలా పడేయాలి, నేనేమనుకోవాలి, ఈ కలర్ ఏ విధంగా ప్రలోభ పెట్టాలి అనేటువంటి తంత్రాలు వేస్తా ఉంటాడు. సో వాటికి మనం ఏం చేస్తామంటే లోన్ అయిపోయి పడిపోయేటువంటి వారిగా చాలా మంది ఉంటారు, వాటి తంత్రములు గుర్తించుకున్నాం. సో సేవకుల్ని ఎక్కువగా ఉపయోగించే తంత్రం ఏంటి చెప్పండి? సేవకుల మీద ఎక్కువ ఉపయోగించే తంత్రం ఈ కాలంలో శ్రీ సిరి అనేటువంటిది కొంచెం ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు, నేను అనుకుంటున్నాను. యూట్యూబ్ ఒకటైతే బిజీ, ఇంజెక్షన్ పడంగానే పోయింది. సో మనం ఉన్నంత బిజీగా ఎవరు ఉండరు.
వీఆర్ ఇన్ గాడ్స్ బిజినెస్ వితౌట్ గాడ్. అంటే దేవుని పనిలో దేవుడు లేకుండానే తిరుగుతా ఉంటారు, బిజీ అయిపోతా ఉంటారు అనమాట. ఒక్క రోజు ఖాళీ ఉండదు, ఒక్క నిమిషం ఖాళీ ఉండదు. సో పరిచర్లు ఏం చేస్తారంటే బిజీ చేసేస్తా ఉంటారు, ఫ్యామిలీతో గడపరు, దేవునితో గడపరు, సంఘంతో గడపరు, దేశ సంచారలాగా తిరుగుతా ఉంటారు కొంతమంది. మళ్ళా సో వాళ్ళు వచ్చేసరికి ఏమైతుందంటే ఇల్లు పాడైపోతుంది, సంఘము పాడైపోతుంది. ఎందుకంటే బిజీ నేను దేవుని పనిలోనే ఉన్నాను అనుకుంటారు, దేవుని పనిలో తిరుగుతాను అనుకుంటారు. కానీ వాళ్ళు ఏం చేయలేకపోతారంటే కుటుంబంతో సమయం గడపలేరు, సంఘంతో సమయం గడపలేరు, దేవునితో సమయం గడపలేరు. దుంకుతాడు, ఇప్పటికైనా భయపడతారు. సో వాళ్ళు ఏమైపోతారు అంటే పడిపోతా ఉంటారు. సో అటువంటి ఎక్కువగా జరుగుతున్నాయి ఈ కాలంలో. సో మనం జాగ్రత్తగా ఉండాలి. వాడి యొక్క తంత్రం ఏంటిదంటే మనల్ని పరిచర్లోనే బిజీ ప్రార్థన చేయకుండా. సో అంత బిజీగా ఎవరైనా ఉంటే ఈ రోజు ఒకసారి రిమైండ్ చేసుకోండి, సాతాను తంత్రంలో ఉన్నారు, కొంచెము ఫ్యామిలీకి తర్వాత సంఘానికి దేవునికి సమయం ఇవ్వండి. సమయం లేకుండా చేస్తాడు అంతే. అందుకే అంటున్నాడుగా దినములు చెడ్డవి గనక మనం ఏం చేయాలంటే సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకోవాలి. సో ఇప్పుడు మనల్ని చేసేది లేకుండా చేస్తున్నాడు వాడి తంత్రం. ప్రణాళికలు రచిస్తా ఉన్నాడు, ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క అనుగుణంగా వాడు ప్రయత్నిస్తున్నాడు. మన వాళ్ళు బయట ప్రసంగించే కంటే యూట్యూబ్ లో ప్రసంగాలు ఎక్కువైపోతున్నాయి. మరి యూట్యూబ్ ని ఆదరించినంతగా ఎవరిని ఆదరించట్లేదు. చాలా బాధ అనిపిస్తున్నటువంటి విషయం అన్నమాట ఇది. ఈ మధ్య కాలంలో ప్రతిదీ కూడా యూట్యూబ్ లో పెట్టి పరువు తీస్తున్నారు. సో ఇక్కడ ఎవరైనా యూట్యూబ్ పరిచయం చేసేవారంటే దయచేసి క్షమించండి. సో దాన్ని మితముగా వాడండి, అన్ని పెట్టకండి. ఒక మెసేజ్ టెస్టిమనీలని, బాప్తిసాని, ఇంకేదో అన్ని పెట్టుకోండి దయచేసి. ఎందుకంటే మన ద్వారా చేస్తాం. దేవునికి ఇవ్వట్లేదు కానీ నెట్కి ఇస్తారు, అంటే సిస్టమ్స్ కి ఇస్తారు ఎక్కువ ప్రాధాన్యత. ఏమవుతుందంటే అండి, ఫెమిలియర్ అవడానికి చేస్తా ఉన్నాయి పనులండి. యూట్యూబ్ లో ఫెమిలియర్ వాక్యాన్ని పిలుస్తారు. సో వాటి కోసమే ప్రాకులాడుతా ఉన్నారు. విమర్శ యూట్యూబ్ లో చూసి వాళ్ళని మినిస్ట్రీకి ఇప్పుడు వర్షిప్ పెట్టాలి రమ్మని ఇన్వైట్ చేసిన తర్వాత ఈ సంఘంలో ఉన్న యువకులని వాళ్ళకి ఫోన్ నెంబర్లు ఇచ్చి మన దగ్గరకు రండి పరిచయం బాగుంటుంది అని చెప్పి దొంగిలిస్తున్నారు సంఘాన్ని కూడా. అదే అండి, అది దొంగిలించడం ఒక ఎత్తు అయితే మన వాళ్ళు ఇంకా భయంకరంగా ఉంటా ఉన్నారు కదా. ఇప్పుడు ఫెమిలియర్ అయిన తర్వాత వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉందో ఏముందో తెలియదు, యూట్యూబ్ లో చూస్తారు. వాళ్ళు పిలిస్తే జనాలు ఎక్కువ వస్తారని చెప్పేసి పిలవడం జరుగుతుంది అంతే. సో కష్టపడి యథార్థంగా ఉన్నటువంటి వారిని గుర్తించట్లేదు, వ్యూస్ మీద హైప్ మీద ఆధారపడే వాక్యానికి పిలుస్తా ఉన్నారు సేవకుల్ని. వాక్య ప్రకారంగా చెప్పే వాళ్ళని ఎవరు పిలవట్లేదు. సో అందుకోసమని ఇప్పుడు వీధి సువార్త చేస్తా ఉన్నారు, దానికి లైవ్ పెట్టాల్సినంత అవసరం ఏంటిదండి? ఇట్లా గొడవలు జరగటానికి తప్ప దేనికి ఉండదండి. చేస్తా ఉన్నాడని ఇప్పుడు లైవ్ పెట్టి వాళ్ళు పెడితే ఆ ఊరు వాళ్ళకి ఈ ఊరు తెలిసి వీళ్ళు మత ప్రచారం చేస్తున్నారని మన మీద గొడవ పెడతా. వీళ్ళని మనసు పూర్తిగా ఉన్నప్పుడు వీధి సువార్త చేసి వెళ్ళిపోతే సరిపోతుంది. వీధి సువార్తతో పాటు లైవ్ పెట్టేది ఎందుకు? ఫోటోలే తీయకూడదు, వీధి సువార్త చేస్తే ఫోటోలు తీయకూడదు. గుర్తు కోసం ఉంచుకోవచ్చండి. మేము కలిసి సేవకులం కలిసి సువార్త చేసినామని ఇప్పటికైనా గుర్తు కోసం తీసుకోవచ్చు, లేదంటే పబ్లిష్ చేయకూడదు. ఇలా బట్టలు పంచి పెడుతున్నాను అని చెప్పేసి పెడతా ఉన్నాడు. ఇది విమర్శ. అయితే వాళ్ళు ఏమన్నారు, ఎట్లున్నాడంటే అన్న సెట్ అయిపోయింది అన్న, మొత్తం వస్తున్నాయి మాట. హిందూ వేత ఏమిస్తున్నాడంటే నాన్ క్రిస్టియన్స్ కి వీళ్ళు బట్టలు పంచి పెట్టి భోజనాలు పెట్టి ప్రలోభ పెట్టి మతం మారుస్తున్నారని డైరెక్ట్ మెసేజ్ ఇస్తా ఉన్నాడు.
ఇవాటి ఇంత పోసుకున్నా కొద్దిగానే చాలు. ఈ కోణం అర్థం చేసుకోవట్లేదు. నేను గుట్టలలోకి వెళ్ళినా అన్నిట్లలోకి వెళ్ళినా చెప్తే ఎవరో ఒకరు సాయం చేస్తే ఇంకా ముందుకెళ్తా నేను అనుకుంటున్నారు. కానీ దాని వెనకలు నా ఇంకొక అర్థం ఏంటిదని అంటే వీళ్ళు ప్రలోభ పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, మేము బట్టలు పంచి పెట్టిన వారికి, బట్టలు లేని వారికి మంచి ఫుడ్ పెట్టిన వాళ్ళకి సువార్త అన్నం తినలే పొద్దుగాల పోసి ప్రకటించడం అంటే వీళ్ళు భోజనం పెట్టి బట్టలు ఇచ్చి ప్రలోభ పెట్టి మతం మారుస్తున్నారు అని అంటారు. సింపుల్. పెట్టి అరకు పెట్టగానే అటే ఒరిగింది చాలాసేపు. సో దానికి యూట్యూబ్ లో అవసరం లేదు. సో కనుక ఈ తంత్రాలను గుర్తించండి దయచేసి. మీరు కూడా బాప్తిజాలు ఇచ్చినప్పుడు కూడా స్టేటస్లు పెట్టబాకండి, అవసరం లేదు. ఫోటోలు దిగి వాటిని లైవ్ పెట్టి స్టేటస్లు పెట్టాల్సిన అవసరమే లేదు నాకు తెలిసైతే. మీ వ్యక్తిగత అభిప్రాయం అది, మీరు అలవాటు ఉండి చేస్తే నేను తప్పు అనట్లేదు మిమ్మల్ని. సో అది తంత్రం అని చెప్తూ ఉన్నాను. కరోనా సమయంలో కూడా మా మిత్రుడు జనం కూడుకోవద్దని అంటే ఒక 5-6 చర్చిలోకి పిలిచి ఫేస్బుక్ లో లైవ్ పెట్టి మెసేజ్ చెప్తున్నాడు అని. మెసేజ్ చెప్తుంటే మంచితనంగా చెప్పిన వినలేదు. తర్వాత ఇంకా వార్నింగ్ ఇచ్చిన. ప్రెస్ రిపోర్టర్ గా నేను ఒక న్యూస్ పబ్లికేషన్ చేస్తా సార్, నేను న్యూస్ రిపోర్టర్ కూడా చేస్తా. చెప్పినారే మనం తింటున్నాం కదండి మెల్ల బొక్కలు వేసుకొని తిరగటం కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు అది. ఇప్పుడు నువ్వు నీ ద్వారా అందరు సేవకులందరినీ కూడా బాగా తిడతారు, వద్దురా మా మిత్రుడు వద్దురా అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత సారీ అన్న, ఇంకోసారి రిపీట్ చేయనులే అన్న అన్నాడు. ఫోటోలు తీసుకొని దగ్గర పెట్టుకో, నువ్వు చెప్పు, వీడియో మెసేజ్ చెప్పి పంపించు, కానీ ఇట్లా లైవ్ పెట్టి మెసేజ్ చెప్పు మాకు. ఎందుకంటే ఫేస్బుక్ లో ఎవడో ఒకడు పడనోడు ఒకడు చూసినా గానీ నీ కుటుంబం ఆగమైపోయింది, మిగతా వాళ్ళ సంగతి తర్వాత కానీ ఆలోచించని చెప్పి హెచ్చరించితే లోబడ్డాడు. అట్లే అండి, అదే అప్పుడు కష్టం. ఇప్పుడు ఎక్కువ అయిపోయింది కదా. ఇప్పుడు మొత్తం అంతా కూడా దాని మీదే నడుస్తూ ఉంది. మనం టెక్నాలజీని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించుకోవాలి. ఓకే, మనం ముందుకు వెళ్దాం. సో టాపిక్ ఇక్కడ ఆగిపోతా ఉంది. విశ్వాసుల మీద నేరారోపణ చేస్తాడండి సాతాను. విశ్వాసుల మీద నేరారోపణ చేస్తాడు. ఇది భయంకరమైన విషయం అండి. సాతాను గాడు చేసేటువంటి భయంకరమైన పని ఏంటిదంటే విశ్వాసుల మీద నేరారోపణ చేస్తాడు. ఎలా నేరారోపణ చేస్తాడని అనుకుంటున్నారు? చాలా మంది వచ్చారు వెళ్ళిపోయారు, మరి వాళ్ళ సంగతి ఏంటిది నాకు అర్థం కావట్లేదు. అటెండెన్స్ తీసుకోలేదు, వాళ్ళు రానట్టే ఈరోజు. సో ఓన్లీ 11 మెంబర్స్ ఉన్నారు. ప్యాటర్న్ కూడా చేంజ్ చేసాం. సో నేరారోపణ, విశ్వాసుల మీద నేరారోపణ ఎలా చేస్తారంటారు? సేవకుడికి కొంచెం వాళ్ళు ప్రేమించి ఏదైనా వాళ్ళకి తోచినంత ఇచ్చినప్పటికీ చూసేటోళ్ళు వాళ్ళ మీద ప్రలోభాలకు గురి చేసి కుటుంబంలో గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేస్తారండి. అట్లా కాదు, ఇది వేరే అర్థం. విశ్వాసుల మీద నేరారోపణ చేస్తాడు అంటే ఇంకా చెప్పండి, నేను చెప్తాను కానీ మీరు చెప్పండి ఒకసారి. నేరారోపణ అంటే దేవుని తీర్పు అప్పుడు కూడా వాడు మన మీద నేరారోపణ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చేసేది కాదు కానీ మనకి ఈ తీర్పు లెక్కలో జరిగేటప్పుడు కూడా వాడు మన దేవుని పక్కనే ఉండి మన మీద నేరారోపణ చేస్తూ ఉంటాడు. అంటే సార్ వ్యక్తిగతంగా సార్ లేట్ గా వెళ్తా చర్చికి జగదీష్ సార్ నిర్లక్ష్యం చేస్తావు చెప్పండి. వ్యక్తిగతంగా చెప్పండి సార్, వ్యక్తిగతంగా సంఘంలో వ్యక్తిగతంగా ఇప్పుడు సునీల్ ఉన్నాడు అనుకోండి, సునీల్ గారు ఉన్నాడు అనుకోండి, ఈయన చాలా మంచి ఆయన, ఈయనకి నేను బహుమతి ఇవ్వాలని దేవుడు పట్టుకోగానే నువ్వు యేసుక్రీస్తు అని ఏమంటాడంటే సునీల్ గురించి నీకేం తెలియదా, అప్పుడు అట్లా చేశాడు ఇప్పుడు ఇట్లా చేశాడు అని అన్ని చూపిస్తా ఉంటాడు అనమాట. విశ్వాసులని వీళ్ళందరూ నీ వాళ్ళు కాదు నా వాళ్ళు అని చెప్పేసి ఏం చేస్తా ఉంటాడంటే వాళ్ళ మీద నేరారోపణ చేస్తా ఉంటాడు. సో మనం దేవుడే చూస్తారని అనుకుంటాం కానీ సాతాను గాడు కూడా చూస్తూ ఉంటాడు మనం చేసే ప్రతి పనిని. సో దేవుడు ఒకవేళ క్షమించినా గానీ పదే పదే గుర్తు చేస్తా ఉంటాడు. సాతాను పని అది, నేరారోపణ చేస్తా ఉంటాడు. సో మనకి కూడా దేవుడు మనల్ని క్షమించినా గానీ మన హృదయంలో కూడా నేరారోపణ కలుగ చేస్తా ఉంటాడు.
నడవకు. విశ్వాసుల మీద కూడా నేరా కాదు, పరిశుద్ధుడు కాదు, పాపివి, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడు, నువ్వు ప్రార్థన చేస్తే ఫలితం ఉండదని చెప్పేసి వారి విశ్వాసంలో పడవేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఈ నేరారోపణ అనేటువంటిది వాడికి స్వభావం అన్నమాట. మనము కూడా సాధారణంగా ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించామో మనం ఏం చేయబడ్డామంటే నీతిమంతులుగా తీర్చబడ్డాం. అవునంటారా కాదంటారా? వాస్తవం. సో వన్స్ వి ఆర్ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్, మనం ఒకసారి యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఆయన రక్తం చేత కడగబడితే మనం ఎవరమని నీతిమంతులం. అవునా కాదండి? అవును సార్. అవునండి. సో మన నీతిమంతులు మనం ఎంతమంది గుర్తించి నేను నీతిమంతుని, నన్ను నీతిమంతుని చేసినందుకు వందనాలు, నేను నీతిమంతుడిగా జీవించాలి అని ఆ ఆలోచన కలిగి జీవిస్తారు. ఎంతమంది నేను పాపిని, నన్ను క్షమించండి, నేను పాపం చేశాను అని పాప విషయమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటారు. ఏ విషయంలో ఎక్కువగా ఉంటున్నాం మనము? పాప విషయంలోనే ఎక్కువ ఆలోచన కలిగి ఉంటున్నాం. మనం ఒకసారి యేసుక్రీస్తుని అంగీకరించినాక ఆయన మనల్ని నీతిమంతుడిగా చేశాడు కాబట్టి ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే ఒక నీతిమంతుడు ఎలా జీవించాలో ఆ విధంగా జీవించడానికే ప్రయత్నం చేయాలి. ఆ మాటలే మనకు ఉండాలి, ఆలోచనలోనే మనం ఎదగాలి. సంఘంలో కూడా వారు యాక్సెప్ట్ చేసినప్పుడు నీ పాపములు తుడిచివేయబడ్డాయి, ఇక పాపము చేయక నీవు నీతిమంతుడిగా జీవించాలని నీతిని గురించి బోధ ఎక్కువ చేయాలి. ఫస్ట్ పాపమును ఒప్పింపజేసిన తర్వాత. సో కానీ మనం ఎప్పుడు ఎక్కువగా ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే పాపమునే ఎక్కువ జ్ఞాపకం చేసుకొని పాపంలోనే పడిపోతున్నాం. నీతిని ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటే నీతిమంతులం అవుతాం. సో ఎందుకనంటే సాతాను తంత్రం ఏంటిదనంటే మనల్ని ప్రార్థన చేయనీయకుండా చేస్తూ ఉంటుంది. ఈ నేరారోపణ మన మీద మోపి మనం కొన్నిసార్లు ఏమంటదంటే ఇగో నువ్వు సరిగా ఉపవాసం ఉండలేదు, నీలో సరిగా విశ్వాసం లేదు, నువ్వు ప్రార్థన చేసిన కార్యం జరగదు అనే ఆలోచన మనలోకి తెప్పిస్తూ ఉంటుంది. ఆ తంత్రాన్ని మనం ఏం చేయాలి? జయించగలగాలి. తర్వాత క్రైస్తవులను ఓడించుటకు మోసయుక్తమైన పన్నాగములు పన్నుతా ఉంటుందండి సాతాను. ఈ క్లాస్ అని దూతలు ఎన్ని ఉన్నాయి? దూతలు ఏం పని చేస్తారు? ఏంటి సార్? చెడు దూతలు మీ క్రైస్తవులను ఓడించుటకు మోసయుక్తమైన పన్నాగములు పన్నుట. ఇప్పుడు ఇన్ని క్లాస్ ఇవన్నీ సాతాను కోసం మొత్తం ఒక క్లాస్ ఉంది. సాతాను ఏం చేస్తాడు? ఎవరండి ఇంకో క్లాస్ చెప్తా ఉన్నారు? సార్. సారీ సార్ మర్చి పక్కకి మా మమ్మీతో డిస్కస్ చేస్తాను. సారీ సార్. ఓకే మ్యూట్ లో పెట్టండి. ఓకే సార్. థ్యాంక్ యూ. నేనే టార్గెట్ అయితే. సో సాతాను చేసేటువంటి పనులు ఇవ్వండి. వ్యక్తిగా ఉండి మనుషులు ఎట్లా చేస్తారో వాడు కూడా ఇన్ని ప్రయత్నాలు ఇన్ని చేస్తా ఉంటాడు అన్నమాట. మాట్లాడతాడు, శోధిస్తాడు, ప్రణాళికలు వేస్తాడు, విశ్వాసుల మీద నేరారోపణ చేస్తాడు, క్రైస్తవుని ఓడించుటకు మోసయుక్తమైన పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. 32, 33. తర్వాత అదనపు విషయాలు. సో సాతాను గురించిన అదనపు విషయాలు కొన్ని త్వరగా చెప్పేస్తాను. చూడండి, సాతాను కూడా ఒక సృష్టించబడిన దూత చేత సృష్టించబడతారు. సార్ ఇది విశ్వాసుల మీద నేరారోపణ చేస్తారు. రిఫరెన్స్ చెప్పలేదు. 1 Pétru 5:8 విశ్వాసుల మీద నేరారోపణ ప్రకటన 12:10 విశ్వాసుల మీద నేరారోపణ గురించి రాసినప్పుడు అక్కడ రిఫరెన్స్ ప్రకటన 12:10 కావాలా? మోసయుక్తమైన పన్నాగాలు చేస్తారనే దానికి 1 పేతురు మోసయుక్తాలు చేస్తా 1 Pétru 5:8 ఫోన్ దగ్గర పెట్టుకో. సో మోసకరమైన యుక్తమైన ప్రయత్నాలు చాలా జరుగుతూ ఉంటాయి క్రైస్తవుల్లో కూడా. సో అది కూడా సాతాను స్వభావమే అండి. ఫోన్ చేసింది ఆమె శ్యామల. దాన్ని కూడా మనం కనిపెట్టుకొని ఉండాలి. మోసయుక్తమైన పన్నాగముల విషయంలో క్రైస్తవులమైన మనము పాస్టర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన వల్లే ఎక్కువగా మనల్ని మోసం చేస్తారు.
ఇది మొదట ఎదుర్కొనేది ప్రప్రదమైన ఇన్సిడెంటే ఇది సార్. ఆ! అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరినైనా ఒకళ్ళ పరిచయం చేసినామంటే ఖతమే ఇగ. మన ఏజ్లో అయిపోయినట్టే. మన మీదే చెప్పేసి మనల్ని పక్కకు నెట్టేసి మా వెళ్ళిపోతా ఉంటారు. సీనియర్స్ వాస్తవం సార్ ఇవి మా నిజంగా. సీనియర్స్ అనుభవించారు. మాకు ఎవరిని తొందరగా నమ్మకండి అని. ఇది అందరి అనుభవం అన్నమాట. అంటే ఎవరికైనా ఇది అనుభవపూర్వకంగా వచ్చిందన అంటే అనుభవంగా మన దగ్గరకు వచ్చేంత వరకు మనం అందరినీ నమ్ముతాం. సో ఒక్కసారి అనుభవం అయిన తర్వాత ఇక అప్పుడుకి మనకి అర్థమవుతా ఉంటుంది. ఓహో మనం ఎంత అదొక పద్యం ఉంది కదా సార్, అల్పుడికి అధికారం ఇచ్చిన దొడ్డు వారిని కొట్టును అని. సో అందరికీ అది అర్థం వచ్చింది. కనుక మోసయుక్తమైన పన్నాగాలు పన్నేవారు ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ? మళ్ళొకసారి చెప్పండి. ఎవరో మాట్లాడారు. సునీల్ గారిది బై మిస్టేక్ లో వచ్చింది అనుకుంటా. సార్ 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 సిగ్నల్ కట్ అవుతుంది. పన్నాగాలు అటువంటివి దయచేసి చెప్పండి. లేదు సార్ లేదు సార్, సిగ్నల్ కట్ అవుతుంది అని అంతే, మీ వాయిస్ కట్ అయింది. నా వాయిస్ బ్రేక్ అవుతుందా అని? ఇప్పుడు క్లియర్. ఓకే, మీరు మ్యూట్ లో పెట్టండి మీరు. ఓకే, మనం దయచేసి వాడికి అవకాశం ఇవ్వకండి. సో మనకున్న సేవ పరిచర్యతోని మనము దేవుని దగ్గర లెక్కప్ప చెప్తా ఉంటాం. మనకి లేని దానికి దేవుడు మనల్ని ఏమి లెక్క అడగడు. సో మనం ఏదో సంపాదించుకొని చేస్తే దేవుడు సంతోషపడతాడు అనే దానికి అది రుజువేం కాదు. ఎందుకనంటే మోసయుక్తమైన పన్నాగాలు పన్నట్టు వలన దేవుడు లెక్క అడిగినప్పుడు మనం లెక్క అప్ప చెప్పవలసిన వారమై ఉంటున్నాం. సో కనుక ఆ యొక్క లక్షణాన్ని దగ్గరికి రానివ్వకండి. అటువంటి లక్షణములు కలిగిన వారు మన దగ్గర ఉంటారు. వారి విషయంలో సేవకులుగా చాలా జాగ్రత్త కలిగి ఉండండి. ఎందుకంటే మనల్ని ఎంతకైనా దిగదార్చడానికి వాళ్ళు ఇష్టపడతారు. సో వాళ్ళు ఎదగడానికి మనల్ని ఎంతగానో దిగజారుస్తారు. అంటే దిగజార్చడం అంటే ఇతరులకు మనల్ని గురించి అంతగా చెప్తారనమాట. సో అవి మనల్ని బాగా బాధపెట్టి దేవునికి దూరం అయిపోయే పరిస్థితి చేస్తూ ఉంటాయి. సో దాని విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇట్ ఈస్ మై హంబుల్ అడ్వైస్. ఇప్పుడు కల్లారా చూస్తున్నామండి. మా తోటి సేవకుడు ముదిగొండ ఫెలోషిప్ మాజీ ప్రెసిడెంట్ గారు, వద్దులేండి ఇప్పుడు. అతని సేవకుడికి పాపం చాలా చేస్తే తోటి సేవకుడు అతన్ని ఇప్పటికీ కృంగదీస్తాడు. పెద్దల నుంచి వచ్చే సహాయాన్ని కూడా ఆయన చేత ఇప్పించే సహాయాన్ని కూడా ఆప్ చేపిస్తాడు. ఇలాంటి బోల్డ్ అని నేను నా అనుభవంలోనే చాలా ఉన్నాయి. నాకు తగిలిన దెబ్బలు అట్లా చెప్తే అందరికి దెబ్బలు తగిలిన వాళ్ళే ఉంటారు. నాకు తగిలినాయి అంటే మీరు అనుకోవచ్చు, మీరు ఎంత ఏజ్ లో ఇన్ని దెబ్బలు అంటే అన్ని తగిలినాయి నాకు. చిన్న సో అంతమంది నన్ను మిమ్మల్ని కానీ దేవుని యొక్క వాక్యం నన్ను బలపరిచింది బాగా. దేవుని యొక్క వాక్యం నన్ను నిలబెట్టింది. ఈ రోజు నిలబడగలిగి ఉన్నాను. లేకపోతే వాళ్ళు వచ్చిన దెబ్బలకి నేను నిలబడాలంటే నిలబడలేను నా శక్తితోని. అందుకనే మోసకరమైన యుక్తమైన పన్నాగాలు పనుట వాని పని. సో మనం పన్నకూడదు. ఒకవేళ పండే వాళ్ళు ఉంటారు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మనకి చాలా అవసరం. వాడిని ఎదిరించాలంటే, వాని తంత్రములు ఎదిరించాలంటే దేవుని సర్వాంగ కవచాలను మనం ధరించాలి. కాబట్టి మనం కూడా మోసయుక్తంలో ఒకసారి పడిపోతాం తెలవక, రెండోసారి పడిపోతున్నామంటే అది మన పొరపాటే. సో రెండోసారి పడిపోకుండా జాగ్రత్త పడండి అని తెలియజేస్తాను. ఇంకొక అడ్వైస్ ఏంటిదనంటే, మీరు కూడా ఎవరినైనా పరిచయమైన వ్యక్తి ఉన్నారు, ఇది అవుట్ ఆఫ్ టాపిక్ అన్నమాట, ఒక మాట చెప్తున్నాను దయచేసి వినండి. సో మీకు ఒక వ్యక్తి